ఏ అర్హత లేని, నాకేం తెలవదని లోకరీతిగా నేను జీవించిన యవనస్తులారా, యవన పురుషులు, యవన స్త్రీలు చాలామంది ఉన్నారు. మొట్టమొదటికి నువ్వు ఎవరిని ప్రేమించాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, సేవకుడిని ప్రేమించాలి. అప్పుడు ఆ ప్రేమలో ఎంత విలువైన సత్యం దాగి ఉండదో తెలుసా? లోకాన్ని ఎంతగా ప్రేమించాడు ఆ రీతిగా దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని సమాధానం ఇవ్వడానికి, మనకి సంతోషం ఇవ్వడానికి, మనల్ని దీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మహారాజు నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దీనుడుగా, దరిద్రుడిగా నీకు సమాధాన ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి, ఆయన అత్యున్నత